తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, సిద్ధు సూపర్ టాలెంటెడ్ యంగ్స్టర్. గత 2 రోజులుగా ఎవరి సిద్ధు, ఏ ఊరి సిద్ధు ఇది, అసలు డిప్యూటీ సీఎం ఈ అబ్బాయి చేసిన రథాన్ని ఎందుకు ఎక్కారు? రథం రథం అని అంటున్నాను కదా, అతను చేసిన రథాన్ని మీరు విజువల్లో చూడొచ్చు. సో తను ముద్దుగా పెట్టుకున్న పేరు యంగ్స్టర్ సిద్ధు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే సిద్ధులో అంటే కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి. చూడడానికి సన్నంగా ఇలా ఉన్నాడు, కానీ మనోడు చేతిలో ఉంది చూడండి టాలెంట్. ఆ బుర్రకి పదును పెడితే ఎలాంటి ఆవిష్కరణలు ఆవిష్కృతం అవుతాయో కూడా చేసి చూపించాడు. శభాష్ అనిపించాడు సిద్ధు. హాయ్, ఏంటి మీ ఊరు రావడానికి ఏంటి బాబు ఆ రూటు? అసలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బురద అంటే సింగిల్ గా రావాలన్నా భయం, 2 వీలర్లో రావాలన్నా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుందా? ఎప్పుడు ఇలానే ఉంటుంది మేడం. ఇంక ఇది జస్ట్ నార్మల్. ఒకవేళ నైట్ పూట వచ్చినా లేకపోతే వర్షంలో వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలం పూనివలస పంచాయతీ కొత్త వలస గ్రామం. అందులో ఇంత అంటే ఇక్కడ ఒక వజ్రం ఉందన్నమాట. ఈ వజ్రం ఒక కొత్త సైకిల్ ని తయారు చేసింది. కొత్త సైకిల్ ఏం కాదు, కానీ ఒక వినూత్నమైన స్టైల్లో తయారు చేస్తుంది. సో అది ఎలా ఉపయోగపడుతుంది, ఎవరి కోసం చేశాడు, అసలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? సిద్ధు ఏంటి అసలు ఇక్కడ సైకిల్ ఏంటి, అక్కడికి వెళ్ళడం ఏంటి, నువ్వు తయారు చేసిన నువ్వు పెట్టిన పేరేంటి? రథం. రథం మన యాసలోని రథం. ఆ రథాన్ని తీసుకురా అంటారు కదా. సో ఆ రథం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విహరించడం ఏంటి? నువ్వు అసలు సోషల్ మీడియాలోని నువ్వు ఇప్పుడు ఒక యంగ్స్టర్, సూపర్ టాలెంటెడ్ యంగ్స్టర్ గా అసలు ఏంటి హీరో అయిపోయి ఓవర్ నైట్ లోని. సిద్ధు ఒక హీరో. విజయనగరం వజ్రం అంటే 1 కాదు 2 కాదు, చాలా. అంటే మా ఊరు అబ్బాయి కాబట్టి చాలా ప్రౌడ్ గా నేను కూడా చెప్తున్నాను. సిద్ధు అసలు ఇక్కడ నుండి అక్కడ డిప్యూటీ సీఎం వరకు ఎలా వెళ్ళగలిగావు? ఛాన్స్ ఎలా వచ్చింది? ఎస్ అక్క, నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో చదువుతున్నాను. సో ఇక్కడ నుంచి అక్కడికి దాదాపు 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇందులో 3 కిలోమీటర్స్ మేము మా సెంటర్ వరకు నడాలి ఫస్ట్. సో దారి చాలా ఇబ్బందిగా ఉంటది. సెంటర్ అంటే ఇప్పుడు అక్కడ శిలాపలకంలా ఉంది. ఎస్ అక్క, పెరుమాలి వరకు నడాలి. అక్కడ వరకు నడిచి, ఎస్ అక్క, నడిచి అక్కడ నుంచి ఆటో ఆర్ బస్సుకి వెళ్ళాలి. సో ఆ ఆటో ఆర్ బస్సు కూడా ఛార్జీలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందని నేను ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిన తర్వాత చాలా మంది అటెన్షన్ గ్రాప్ చేసింది. సో దాని ద్వారా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో ట్రెండ్ అయింది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది. సో అతను కూడా చూసి అతని పార్టీ కార్యాలయంలోకి పిలిచారు. సో పిలిచి అక్కడైతే నన్ను ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. పేరు వినగానే పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం గారు రాగానే సిద్ధు సిద్ధరాయ్ హా హా అంటే అంటే అది గుర్తొచ్చిందని అన్నారు కూడా. ఏమన్నారు? సేమ్ డైలాగే అన్నారు అక్క. ఎలా అనిపించింది అప్పుడు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యానక్క. అంటే అదృష్టం చేసుకున్నానేమో అనిపించింది. మనం ఎప్పుడు మూవీస్ లో చూసి ఆయన సూపర్ హీరో, పవర్ స్టార్. అదేవిధంగా ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఒక పొలిటీషియన్. సో ఈ రెండు కలిపి అంటే ఒక పర్సన్ ఎవరో ఎప్పటి నుండి చూస్తామో అని ప్లాన్స్ చేసుకుని ఎవరికి దక్కని అదృష్టం నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కలిసి అసలు ఆ టైంలోని ఎలా అనిపించింది? నీ అంటే మనసులోని ఒక కుతూహలం, ఒక ఇంటెన్షన్ బయటకు చెప్పలేనమాట. గర్వంగా నేనేనా, కళ, నిజమా, ఇవన్నీ క్వశ్చన్స్ మన ముందు వస్తుంటే వచ్చాయక్క. అండ్ నాకు కూడా ఇది ఒక కళ అనిపించింది. అంటే డిప్యూటీ సీఎం గారు నన్ను అతనే ఫోన్ చేసి పిలవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకునే విధానం, అక్కడ మాట్లాడడం, అలాగే నన్ను వెనక్కి ఎక్కించుకుని తిప్పే విధానం అంతా చాలా హ్యాపీగా అనిపించింది అక్క. అది మాటల్లో చెప్పలేదు. ఎవరు డ్రైవ్ చేశారు? నువ్వా సీఎం? పవన్ కళ్యాణ్ సార్ డ్రైవ్ చేశారు. పవన్ కళ్యాణ్ సార్ అంటే వెనకాతల కూర్చున్నావు, నీ రథం మీద నువ్వు కూర్చున్నావు. ఓకే, అంటే అక్కడ వరకు వెళ్ళావు కదా, వెళ్ళిన తర్వాత అంటే నీకు ఏమనిపించింది? ఫ్యూచర్ అంటే మనం కష్టపడి ఏదైనా
సాధిస్తే అనుకున్నది సాధిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనిపించింది నీకు? ఎస్ అక్క, ఆబ్వియస్లీ మనం కష్టపడితే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే ఉంటుంది. అంటే నేను ఇది సైకిల్ చేసి అప్రాక్సిమేట్లీ ఒక 4 months అయితే అయ్యింది. ఫస్ట్ ఇనీషియల్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. దాని తర్వాత ఒక మీడియా గుర్తించింది, అలా పేపర్లో మీడియాలో అలా ట్రెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఇంట్లోనే ఎవరెవరు ఉంటారంటే నేను వచ్చేసరికి ఇందులో అమ్మ ఎవరో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఎవరెవరు ఉంటారు? యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు అక్క. మా అమ్మ నాన్న తమిళనాడులో వలస వెళ్ళారు. సో అక్కడ పని చేస్తారు. సో ఇక్కడ నేను మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. అమ్మ నాన్న వలస కార్మికులు అంటే చెన్నై వెళ్ళి రేపు కష్టపడి అక్కడ వచ్చిన సొమ్ముని వచ్చిన డబ్బుని కూలీ నాలిని మీకోసం కష్టపడుతున్నారు. సో ఎవరి దగ్గర ఉంటావు మరి నువ్వు? నేను మా అమ్మమ్మ మా పిన్ని దగ్గర ఉంటాను. ఇందాక మేము వచ్చేటప్పుడు ఈమె కదా పిన్ని అమ్మమ్మ ఇద్దరు అంటే వీళ్ళే నిన్ను చూసుకుంటున్నారు. నువ్వు ఇంకెవరు ఉంటారు? నేను మా చెల్లి ఇంకో చెల్లి ఉంటాం. చెల్లి కూడా ఇక్కడే. మీ ఇద్దరిని కూడా అమ్మ నాన్న అంటే ఒక ఆడపిల్లని అబ్బాయిని ఇక్కడ వదిలి వెళ్ళి కష్టపడుతున్నారంటే మన సిద్ధు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా. సాధారణంగా పిల్లలు పొద్దున్న వెళ్ళి సాయంత్రం లేట్గా వస్తేనే తల్లిదండ్రులు విలువెల్లి ఆడిపోతుంటాం. అలాంటిది ఇద్దరు పేరెంట్స్ కూడా పక్కన లేరు. కానీ మన సిద్ధు అవన్నీ కూడా అంటే కష్టాలని దిగమింతూ అమ్మ నాన్న పక్కన లేకపోయినా సరే వాళ్ళ సపోర్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సో చాలా టాలెంటెడ్ కదా మనం. సిద్ధు అనిపిస్తుందా ఒక్కొక్కసారి అంటే అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకి అంటే నేను ఒక కష్టపడి నేను ఒక పొజిషన్కి రావాలి అని ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? ఎస్ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబుల మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అక్క. అంటే స్టార్ట్ చేయాలని ఆశ. సో ఆల్రెడీ అది స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్లీ 30 days రన్ చేసి 100 hours కూడా కంప్లీట్ చేసాము. సో అది ఇన్వెస్టర్స్ ఎవరు మాకు అందలేదు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదని అది హోల్డ్లో పెట్టాము. అది పవన్ కళ్యాణ్ సార్తో కూడా డిస్కస్ చేసాము. సో దాని గురించి ఫండింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. సో వన్స్ ఆ ఫండింగ్ వచ్చాక మళ్ళీ ఇది రీస్టార్ట్ చేసే అవకాశం. సంబంధించి గ్రో అప్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. ఎస్ అక్క, అది ఇప్పుడు మన పెద్ద సిటీస్ లో లైక్ హైదరాబాద్, ముంబై అక్కడ ఉండే బ్లింకిట్, జెప్టో ఆ టైప్ లో. సో ఇక్కడ మాకు విజయనగరం, శ్రీకాకుళం ఈ 2 జిల్లాల్లో ఇలాంటి సర్వీస్ లేదు. సో ఇలాంటి సర్వీస్ ని మేము ఎందుకు ప్రొవైడ్ చేయకూడదని స్టార్ట్ చేసాము అక్క. అంటే చదువుతో పాటు మనం ఈ వర్క్ కూడా చేసుకుంటే పేరెంట్స్ మీద బర్డెన్ పడదు. మనం ఒక స్టార్ట్ చేసి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశం. ఈ స్కూటర్ అంటే నీ రథం, స్కూటర్, సైకిల్ ఇవన్నీ కాదు, రథం. ఈ రథాన్ని తయారు చేయడానికి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? రేపు ఎవరైనా సరే అంటే ఇది తయారు చేయాలంటే సో సింపుల్ గా ఎంత పట్టుకుంటే ఎంత బడ్జెట్ తోటి కంప్లీట్ అవుతుంది? సో కెపాసిటీ ఏంటి? నా సైకిల్ గురించి చెప్పాలంటే అక్క, ఇది దాదాపు ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 80 kilometers వెళ్తుంది. అలాగే ఇందులో టాప్ స్పీడ్ వచ్చేసి 45 to 50 km/h ఉంటుంది. అండ్ దీనికి కేవలం 6 రూపాయలు మాత్రమే ఛార్జింగ్ అవుద్ది. సో ఇలాంటి ఒక వేరియంట్ చేయాలంటే మనకి కేవలం 35,000 ఉంటే సరిపోద్ది అక్క. అదే 35,000 డైలీ 6 rupees ఖర్చు అవుతుంది. అదే నార్మల్ గా మనం ఇక్కడ నుండి ఆటోకి వెళ్ళాలి అంటే నీ కాలేజ్ డిస్టెన్స్ బట్టి నువ్వు 6 rupees అవుతుందని చెప్తా. మనం ఆటోలో వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఆటో గానీ ఏదైనా ఫ్యూయల్ తో పెట్రోల్ తో? ఎస్ అక్క, ఆటోతో వెళ్ళాలంటే ఫస్ట్ మేము ఇనీషియల్ గా నడిచిన తర్వాత కూడా మాకు 60 rupees ఛార్జ్ అవుతుంది. 60 rupees పర్ డేకి. ఎస్ అక్క, ఎంత 10 times కదా, 10 times. సో సిస్టర్స్ అంతా కూడాను, మీ సిస్టర్స్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఊర్లోని. నువ్వు ఇక్కడ చూస్తే పరిస్థితి వర్షం వచ్చిన ఈవెన్ లైట్ ఫెయిల్యూర్ అయినా అబ్బాయిలు అంటే ఎలాగో లిఫ్ట్ అడుగో ఎలా ఒకలా వచ్చేస్తారు. కానీ అమ్మాయిల పరిస్థితి చూస్తే ఇలా అనిపిస్తుంది. ఏంటి అసలు అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ అంటే అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అలాగే మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అట్లీస్ట్ మినిమంలో అయినా ఉండాలి. అండ్ అలాగే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర అదే స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళే వ్యక్తి దగ్గర ఒక అదే బైక్ విషయం పక్కన పెడితే అట్లీస్ట్ ఒక సైకిల్ అయినా ఉండాలి.
సో అది ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇంకా మంచిది. ఎందుకు నువ్వు అనేటట్టు ఎలక్ట్రికల్ సైకిల్ ఓకే, కానీ ప్రతి ఒక్కరం కూడా ఒక లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడిపోతున్నాము. డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయో చూడట్లేదు. అంటే మనం కష్టపడితే ఇంకా సరికొత్తగా ఆలోచించవచ్చు అనే ఆలోచన ఎందుకు రావట్లేదు లగ్జరీ లైఫ్ కి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, మొబైల్ చేతిలో ఉంది, నువ్వు అంటే యంగ్స్టర్, యువర్ టీనేజ్ బాయ్, కానీ ఈ టైంలోని ఒక 10 to 20% పిల్లలు ఎడ్యుకేషన్ మీద, అదే విధంగా గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే, కొంతమంది మొబైల్ని యూస్ చేయడం, మొబైల్కి అడిక్ట్ అయ్యి అదర్ యాక్టివిటీస్కి అడిక్ట్ అవ్వడం వల్ల, సో సోషల్ మీడియాని యూస్ చేసుకోవడం వల్ల అసలు యూజ్ ఉందా లేదా అంటావా? సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావితం చేస్తుంది నీలాంటి యంగ్స్టర్స్? సోషల్ మీడియాలో మనం గ్రాప్ చేసే, అదే మన అటెన్షన్ గ్రాప్ చేసే వాటిపైన ఆధారపడి ఉంటుంది అక్క. అంటే మనం మన ఫీల్డ్లో ఏం చూస్తామో మన లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. సో మనం అందులో మామూలు వేరే చూడకుండా అందులో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అది ప్రాక్టికల్గా పెట్టగలిగితే ఎవరైనా చేయొచ్చు అక్క. మా పిన్ని గారు, సిద్ధు వాళ్ళ పిన్ని గారు, మీ అబ్బాయి గురించి ఇంకేం చెప్తారు? మరి అది చెప్పడానికి దిష్టి పడిపోద్ది అబ్బాయి మీద, అంతేనా? నిజమే, సిద్ధు ఒక ఎనర్జెటిక్ యంగ్స్టర్ అనమాట. స్టడీస్తో అంటే ఇంట్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని స్టడీస్ మీద కాన్సన్ట్రేషనే కాకుండా, తను ఇందాక ఒక మాట చెప్పాడు, నాకు అయితే చాలా ఆలోచింపజేసింది. కేవలం చదువు ఆఫ్టర్ ఉద్యోగం అదొక్కటే ఆలోచిస్తారు మ్యాక్సిమం 70%. కానీ సిద్ధు ఆలోచించింది ఏంటంటే, కాదు అంటే ఉద్యోగం మాత్రమే లైఫ్ కాదు, ఎందుకు మనం 10 మందికి బిజినెస్లా పెట్టి లేదంటే స్టార్టప్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ మనం ఎందుకు ఇవ్వకూడదు? మనం కూడా కొత్తగా ఆలోచిస్తే, వినూత్నంగా ఆలోచిస్తే ఇంకా మరి సరికొత్త ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి కదా. యూత్ అంతా కూడా ఎందుకు దృష్టి పెట్టలేకపోతారని అదొక మాట అయితే మాత్రం నాకు ఆలోచింపజేస్తుంది. 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఒకలాంటి ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు యూత్ అంతా కూడా. దువ్విన తలనే దువ్వడం, అర్థం వదలక. నిజమేనా అది? కాకపోతే మనకు ఒక దీని మీద ప్యాషన్ ఉంటే అవేం ఉండవు అక్క. సో మనం ఏం చేయాలనుకుంటే, మనం ఏం చేయాలని చూస్తే అది చేయగలిగితే చాలు. ఓకే, ఇంకా అంటే నేను ఇంక ఇది సాధించాలి అని ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటుంది? ఇంకా తర్వాత మేము దేనికోసం రావాలి ఇంటర్వ్యూకి చెప్పి? ఎస్ అక్క, ఆల్రెడీ మేము నేషనల్కి హ్యాకథాన్ అని ఒక ఫీల్డ్లో మేమైతే స్టార్ట్అప్ దీంట్లో అయితే అప్లై చేసాము. ఆ నేషనల్స్ ఈ July 17th ఉంటాయి. 17th అప్లై అవుద్ది. సో అక్కడికి మేము ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాం. అదేంటంటే ఒక ఈవీ వెహికల్లో దాదాపు 40 to 50% వచ్చేసి ఓన్లీ బ్యాటరీ కాస్ట్ ఉంటుంది. సో ఆ బ్యాటరీని ఎలిమినేట్ చేస్తూ ఒక న్యూ ఇన్వెన్షన్ అక్క, అంటే అది డైనమో జనరేటర్ అంటారు. సో ఆ డైనమో జనరేటర్ని యూజ్ చేసి ఒక వెహికల్కి అసలు ఛార్జింగ్ పెట్టకుండానే రన్ చేయగలిగే కెపాసిటీ తయారు చేస్తున్నాం అక్క. సో అదేంటంటే మనం అసలు ఛార్జింగ్ పెట్టకుండా మనం ఇన్ఫినిటీ కిలోమీటర్స్ తిరగవచ్చు అక్క. ఇన్ కేస్ ఆఫ్ ఆ జనరేటర్లో ఏదైనా పోయేంత వరకు మనం ఛార్జింగ్ పెట్టకుండా తిరగవచ్చు. అలాగే దాన్ని మొబైల్తో కంట్రోల్ చూసుకునే విధంగా, అలాగే అది సెల్ఫ్గా బ్యాలెన్స్, అంటే ఒక యాక్సిడెంట్ జరగకుండా, అంటే ఏదైనా ముందుకు వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ పట్టేలా, అలాగే అది పడిపోకుండా, గుద్దినా సరే ఆ వెహికల్ పడిపోకుండా సెల్ఫ్గా బ్యాలెన్స్ అయ్యేలా గ్రైస్కోపిక్ టెక్నాలజీ కూడా చేస్తున్నాం అక్క. అంటే ఒకటి కాదు, ఇంకా మున్ముందు చాలా మనం చూడబోతున్నాము. వినూత్నమైన ఆవిష్కరణలకి అంటే తను శ్రీకారం చుట్టాడనే చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తోటి ముందుకు వస్తాడు.